జ్యోతి. పిల్లల్లో రక్తహీనత రావడానికి కారణాలు ఏమిటో ముందుగా వివరిస్తారండి? పిల్లల్లో రక్తహీనత రావడానికి ప్రధానమైన కారణం పొట్టలో పురుగులు ఉండడం, సరైన పోషకాహారం శరీరానికి అందకపోవడం, ఏదైనా పోషకాహారం శరీరానికి అందినా సరే దాన్ని ఉపయోగించుకోగలిగే శక్తి శరీరంలో లేకపోవడం, అలాగే వాళ్ళకు తగినంత రోగనిరోధక శక్తి లేకపోవడం ప్రధానమైన కారణాలు. మరి పిల్లల్లో రక్తహీనత ఉంటే వాటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయో వివరిస్తారండి? పిల్లల్లో రక్తహీనత సమస్య ఉందని వాళ్ళని చూడగానే చెప్పేయచ్చు. ఎందుకంటే వాళ్ళని చూడగానే వాళ్ళ శరీరం చర్మం ముందు పాలిపోయినట్టుంటుంది, ఆకర్షణీయంగా ఉండదు. పిల్లల యొక్క చర్మం చాలా అందంగా ఆకర్షణీయంగా ముద్దు పెట్టుకోవాలనిపించేటట్టు ఉండాలి. కానీ అలా ఉండకుండా పాలిపోయినట్టు లేదా పెద్దవాళ్ళకు ఉన్నట్లయితే వాళ్లకు తప్పనిసరిగా రక్తహీనత సమస్య ఉందని అర్థం. ఇక ఆహారాన్ని సరిపడినంత తీసుకోలేరు, అప్పుడప్పుడు కొద్దిగా మాత్రమే తీసుకుంటుంటారు. కొంచెం తినగానే కడుపు నిండిపోయింది అంటుంటారు. చిరాకు ఎక్కువ కలిగి ఉంటుంది. అంతేగాక వాళ్ళు ఎప్పుడు చిరుతిళ్ళనే ఆకర్షిస్తుంటారు, అంటే చిరుతిళ్ళే ఎక్కువ కావాలనిపిస్తుంటుంది. ఇక మంచి పోషకాహారం అందించినా వాళ్ళు ఎక్కువగా తీసుకోలేకపోతారు. ఇంకా చురుగ్గా ఉండకుండా ప్రతిదానికి నా వల్ల కాదు, నేను చేయలేను అని నీరసంగా అనిపిస్తుంటుంది. ఎదుగుదల ఉండదు, అంటే వాళ్ళ వయసుకు తగ్గ ఎత్తు ఎదగలేరు. ఇవి కనపడుతున్నట్లయితే వాళ్లకు రక్తహీనత సమస్య ఉందని మనం వెంటనే గుర్తించవచ్చు. ఎవరికైనా సరే వాళ్ళ శరీర బరువులో 7% రక్తం ఉంటుంది. అంటే ఒక మనిషి 100 కిలోలు ఉన్నారంటే వాళ్ళ శరీరంలో రక్తం 7 లీటర్ల వరకు ఉండాలి. అదే చిన్నపిల్లల్లో అయితే ఇంకా 50 మిల్లీలీటర్ నుంచి 100 మిల్లీలీటర్లు అదనంగానే ఉంటుంది. అందుకనే ఈ యొక్క రక్తం వాళ్ళ ఎదుగుదలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేగాక వాళ్ళ శరీరంలో ప్రతిరోజు కొన్ని కణాలు చనిపోతూ కొత్తవి ఉత్పత్తి అవుతూనే ఉంటాయి. పిల్లల్లో రక్తహీనత సమస్య రాకుండా ఉండడానికి మనకు బాగా ఉపయోగపడేది పళ్ళ రసాలు, ఆకుకూరలు. ఈ ఆకుకూరలు మీలైతే స్వయంగా పండించుకుని, అంటే ఏదైనా కుండీలో కొద్దిగా విత్తనాలు వేసినా సరే పెరుగుతుంది, అలా పట్టణాల్లో పెంచుకోవచ్చు. ఇక అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు కూడా ఇలా పెంచుకోవచ్చు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నట్లయితే వాళ్ళు ఏ రసాయనాలు వాడకుండా కేవలం సేంద్రియ ఎరువులతోనే వాటిని పండించుకొని నిత్యం వాళ్ళకు ఎంతో కొంత ఇవ్వడం ద్వారా వాళ్ళు రక్తహీనత సమస్య రాకుండా ఉంటుంది. స్టోర్డ్గా ఉండే ఫుడ్స్ ఏవైనా సరే, బిస్కెట్లు కానీ, పిజ్జాలు కానీ, బర్గర్స్ కానీ, లేదా కేక్స్, ఇలాంటి వాటిని ఇవ్వడం ద్వారా వాటిలో జీవశక్తి సరిపడినంత లేకపోవడం వల్ల వీళ్లకు లోపల పిండి పదార్థాలు లాంటివి ఎక్కువైపోయి అవి తొందరగా జీర్ణం కాకుండా, విరేచనం సరిగా కాకుండా లోపల విష పదార్థాలు లాంటి వాటిని పేరుకుపోయేటట్టు తయారు చేస్తాయి. అందుకని ఇలాంటి వాటిని తగ్గించి వీలంత వరకు తాజాగా ఉండే వాటిని ఇవ్వాలి. సుబ్రహ్మణ్యం గారు, పిల్లల్లో రక్తహీనత నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారండి? పిల్లల్లో రక్తహీనత సమస్య ఉన్నట్లయితే లేదా శరీరం యొక్క చర్మం పాలిపోయినట్టు అందవిహీనంగా కనపడుతున్నట్లయితే ముందుగా వాళ్లకు లోపల ఉన్న మలినాలన్నీ బయటకు వెళ్ళడానికి తగిన విరేచన ఔషధాన్ని ఇవ్వండి. 1 సంవత్సరం వయసున్నా పర్వాలేదు, 5 సంవత్సరాల వాళ్ళకు, 15 సంవత్సరాల వాళ్ళకు కూడా ఈ యొక్క విరేచన ఔషధాలు ఇచ్చి వాళ్ళ యొక్క పొట్టను శుభ్రం చేయించాలి. పొట్ట బాగా శుభ్రమైన తర్వాతనే మనం ఏదైనా ఔషధాన్ని ఇస్తే ఆ ఔషధం బాగా పనిచేసి శరీర వృద్ధికి తోడ్పడుతుంది. అలా విరేచన ఔషధం ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం చెప్పబోయే ఔషధం మీరు తయారు చేసుకుని ఉపయోగించి మంచి ఫలితాన్ని పొందొచ్చు. దీనిలో ఉపయోగపడే ఔషధ మూలికల్లో ప్రధానమైనది, అద్భుతమైనది ఆపిల్. తాజా ఆపిల్ పళ్ళతో తయారు చేసుకున్న ఆపిల్ రసం 1 లీటర్ తీసుకోవాలి. మంజిష్ట తీగలు మీ అందరికీ తెలిసిందే. దీన్ని దంచి క్వాద చూర్ణంలాగా తయారు చేసుకోవాలి. అంటే ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఉండేట్టు తయారు చేసుకొని ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ మేము చూర్ణంగా ఉండేదాన్ని మాత్రమే మీకు చూపెడుతున్నాం. మీరు ఈ యొక్క ఔషధంతో ముందు కషాయం తయారు చేసుకోవాలి. అందుకోసం క్వాద చూర్ణంగా ఉన్నా లేదా చూర్ణంగా ఉన్నా ఎలా అయినా ఉపయోగించుకోవచ్చు. దీని మోతాదు 150 గ్రాములు ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగినంత మోతాదులో కలుపుతున్నాం. దీని తర్వాత కావాల్సిన మరొక ఔషధం గలిజేరు వేర్లు. పునర్నవ గలిజేరు వేర్లు అనేవి మార్కెట్లో లభిస్తాయి, లేదా గ్రామీణ ప్రాంతాల్లో మీరే సేకరించుకోవచ్చు. దీంతో తెల్ల గలిజేరు దొరికితే సేకరించుకోవడం మంచిది, లేని పక్షంలో ఎర్ర గలిజేరు అయినా సరే ఉపయోగించుకోవచ్చు. దీనిని కూడా దంచి క్వాద చూర్ణంలాగా చేసుకోవాలి, లేదా
ఇలా చూర్ణమైన తయారు చేసుకుని ఉపయోగించుకోవచ్చు. దీనిని కూడా 150 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగినంత మోతాదులో కలుపుతున్నాం. దీని తర్వాత కావాల్సిన మరో ఔషధం అతిమధురం వేర్లు. అతిమధురం ఎస్టీ మధు అనే పేరుతో మార్కెట్లో లభిస్తుంది. దీనిని 100 గ్రాముల మోతాదులో తీసుకొని దంచి చూర్ణం చేసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి అతిమధురం వేర్ల చూర్ణాన్ని తగినంత మోతాదులో కలుపుతున్నాం. ఈ 3 మూలికల చూర్ణాలు మొత్తం కలిపినట్లయితే 400 గ్రాములు అవుతుంది. దీనికి 8 ఇంతల నీళ్లు కలపాలి. అంటే 3 లీటర్ల 200 మిల్లీలీటర్లు స్టవ్ మీద పెట్టి మరిగించాలి. బాగా మరిగిన తర్వాత 800 మిల్లీలీటర్లకు వచ్చిన తర్వాత దించి వడబోసుకోవాలి. అప్పుడు మనకు ఈ 3 మూలికల యొక్క కషాయం తయారవుతుంది. ఈ కషాయం తయారైన తర్వాత దీనికి తగినంత పటిక బెల్లం లేదా తాటి కలకండ, తాటి కలకండను 800 గ్రాములు తీసుకొని పాకం పట్టాలి. దీని యొక్క కషాయం 800 మిల్లీలీటర్లకు వచ్చిన తర్వాత దించి వడబోసుకొని ఈ కషాయానికి ఆపిల్ రసం కలపాలి. మొత్తం 1800 మిల్లీలీటర్లు అవుతుంది. అంటే 1 లీటరు 800 మిల్లీలీటర్లు. ఈ రెండింటిని కలిపి మళ్ళీ మరిగించాలి. ఇది సగానికి వచ్చిన తర్వాత అంటే 900 మిల్లీలీటర్లకు వచ్చిన తర్వాత దీనికి 450 గ్రాముల పటిక బెల్లం కానీ లేదా తాటి కలకండను కానీ కలిపి పాకంలాగా తయారు చేయాలి. అలా తయారు చేస్తే మొత్తం గట్టిపడి మంచి పాకం తయారవుతుంది. ఇలా తయారైన పాకాన్ని ఒక గాజు సీసాలో దాచుకొని రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 2 స్పూన్ల ఈ యొక్క పాకాన్ని 1 గ్లాసు నీటిలో కలిపి తాగించాలి. ఇలా నిత్యం చేస్తున్నట్లయితే 40 రోజుల్లోనే మీ పిల్లలకు తగినంత రక్త వృద్ధి అవుతుంది.